నమస్తే అండి. ఇది వచ్చేసి పార్లపల్లి గ్రామంలో మనం ఉన్నాము. మొత్తానికైతే రైతు పేరు వచ్చేసి నాగరాజు మిరప తోట. ఇది వచ్చేసి నాగరాజు వాళ్ళది తేజ రకం వేసుకోవడం జరిగింది. తేజ రకానికి స్ప్రే చేసుకున్న తర్వాత ఏదైతే ఉందో ఈ పూత కానీ ఈ గ్రోత్ కానీ ఇంతకుముందు అయితే లేదండి. దానికి స్ప్రే చేసుకున్నది వచ్చేసి డబల్ చూపినా ఒకసారి మెటా ఎక్స్ అయితే స్ప్రే చేసుకోవడం జరిగిందండి. రైతు వచ్చేసి ఇదైతే ఎమ్మెగనూరు మండలం, ఎమ్మెగనూరు దగ్గరలో శివసాయి ఫర్టిలైజరు రామకృష్ణ డీలర్ పేరు వాల్మీకి విగ్రహానికి ఎదురుగా ఆ షాపు దగ్గర తెచ్చుకోవడం జరిగింది. ప్రతి రైతన్న కూడా ఏదైతే ఉందో ఈ భూమిత్ర ఆర్గానిక్ వాళ్ళది మెటా ఎక్స్ స్ప్రే చేసుకున్న తర్వాత ఏదైతే ఇదంతా నీట్గా రావడానికి కారణం రైతన్న నోట కూడా అన్న చెప్పండి అన్న ఏమేం బాగా పోయిందన్న క్లీన్? దీనికి ఎర్రనాలి పోయిందన్న క్లీన్, పూత వస్తుంది, వస్తుంది, ఓకే, కాపు సెట్టింగ్ అవుతుంది, ఓకే, అన్ని రకాలుగా వస్తున్నాయి అన్న. అన్ని రకాలుగా చాలా బ్రహ్మాండంగా ఉంది. మంచి గెనుపులు ఎట్లా వస్తున్నాయి? దగ్గర దగ్గర వస్తున్నాయి అన్న. దగ్గర గెనుపులు వస్తున్నాయి. పింజలు కూడా బ్రహ్మాండంగా కాపు దిగుతా ఉంది. మళ్ళా దీంట్లోకి భూమి ఈ మెటాఎక్స్ లోకి మీరు ఫాస్మేట్ వేసుకోవడం జరిగింది. దీనికి మంచి కాపు కూడా సెట్ అవుతా ఉంది. ఇంకొకటైనా కొట్టిన తర్వాత నలుపుగా వస్తుందా మొక్క? నిమ్మకాయ కలర్ తెల్లగా అవుతుందా? లేదా నలుపులోనే వస్తుంది, మంచి నలుపులో వస్తుంది, ఆరోగ్యంగా వస్తుంది. ప్రతి రైతన్నకు చెప్పొచ్చా ఈ మందుని? ఇంకా చెప్పచ్చు, ఇబ్బంది అయితే లేదు. రైతన్నలకైతే ఎమ్మెగనూరులో ప్రతి రైతన్న కూడా ఏదైతే ఉందో వాల్మీకి విగ్రహానికి ఎదురుగా శివసాయి ఫర్టిలైజర్ లో దొరుకుతుందండి. అక్కడ ప్రతి రైతన్న ఏదైతే ఉందో ఆ షాప్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవచ్చు, ఇబ్బంది అయితే లేదు. మిగతా చోట కూడా ఎమ్మెగనూరులోనే కమిటీ దగ్గర కూడా శ్రీ ఉరుకిందీరన్న ట్రేడర్స్, తగులో టాకీస్ దగ్గర వచ్చేసి శ్రీ లక్ష్మీ నరసింహ ట్రేడర్స్, అలానే వాల్మీకి పక్కనలోనే ఇప్పుడు శివసాయి ఫర్టిలైజర్ దాని పక్కనలోనే కూడా వెంకట రాజరాజేశ్వరిలో కూడా దొరకడం అయితే జరుగుతుంది. ఇవి 4-5 షాపుల్లో అయితే ఎమ్మెగనూరులో అయితే దొరకడం జరుగుతుందండి. మీరు ఏదైతే ఉందో ఈ రైతు తెచ్చుకునేదైతే శివసాయి ఫర్టిలైజరు వాల్మీకి విగ్రహంకి ఎదురుగా కరెక్ట్గా వాల్మీకి విగ్రహంకి ఆపోజిట్లోనే ఉంటుంది షాపు. ప్రతి రైతన్న కూడా ఈ మెటా ఎక్స్ స్ప్రే చేసుకోవాలనుకుంటే ధైర్యంగా అక్కడికి వెళ్ళి తెచ్చుకోవచ్చు. పూత ఎలా ఉందన్న దీన్ని కొట్టిన తర్వాత? వస్తుంది. ఎట్లా ఉంది తోట చూడంగానే? పూత మాత్రం బాగుంది, తెల్లగా ఉంది. అదే పూత మాత్రం ఎక్సలెంట్ గా ప్రతి అసలు మల్లెపూలు ఉన్నట్లే అంటావా? మల్లెపూలు ఉన్నట్టు. అది రైతన్న చెప్పింది విన్నారు కదా. ప్రతి రైతన్న కూడా ధైర్యంగా స్ప్రే చేసుకోవచ్చు. ఓకేనా నాగరాజన్న? థ్యాంక్ యూ.